ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనీస్ క్లాసిక్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను ఓట్స్ అండ్ పీనట్స్ లడ్డు చూపిస్తాను. చాలా హెల్దీ, ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అది కొంచెం వేడైన తర్వాత ప్యాన్లో 2 కప్స్ ఓట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేయవసరం లేదు. సో నెక్స్ట్ దీంట్లోనే 1 కప్ పీనట్స్ పల్లీలు కూడా వేసుకుని దీన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని సపరేట్ తీసుకుని ఈ పల్లీల పైన ఉండే పొట్టుని రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఓట్స్ అండ్ పీనట్స్ని పౌడర్ చేసుకోవాలన్నమాట. దీంట్లోనే ఒక 2 ఇలాచీ యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ మిక్సీ జార్లోనే ఈ మనం ఫస్ట్గానే మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం పౌడర్ యాడ్ చేసుకుని దీంట్లో ఇప్పుడు మనం డేట్స్ యాడ్ చేస్తాం అనమాట. ఓన్లీ డేట్సే మిక్సీ పడితే మిక్సీకి అనేది స్టిక్ అయిపోతుంది ఆ డేట్స్ పేస్ట్ అంతని. సో అందుకని ఇలాగ మనం ఫస్ట్ చేసుకున్న పౌడర్లో కొంచెం యాడ్ చేసి ఇలా డేట్స్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే మనకు అది పొడి పొడిగా వస్తుంది అనమాట ఇలాగా. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని నేను ఇక్కడ 1 కప్ డేట్స్ యాడ్ చేశాను. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 కప్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో కొంచెం గీ యాడ్ చేసి మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. ఇంకా మీకు డేట్స్ ఎక్కువ యాడ్ చేస్తే గీ కూడా తగ్గించి వేసుకోవచ్చు, ఎందుకంటే లడ్డు చుట్టడానికి డేట్స్ కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇలా లడ్డూలు చేసుకున్న తర్వాత పైన గార్నిష్కి కొబ్బరి పొడి యూస్ చేశాను నేను. ఇది కొబ్బరి పొడి ఇది కొంచెం ఇలా ప్లేట్లో యాడ్ చేసుకుని ఈ లడ్డూల్ని ముందుగా చేసి పెట్టుకున్న లడ్డూల్ని దాంట్లో రోల్ చేసుకోవడం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో నేను నార్మల్ ప్లెయిన్ ఓట్స్ యూస్ చేశాను. మసాలా ఓట్స్ కూడా ఉంటాయి దీంట్లోనే. నేను మాత్రం ప్లెయిన్ ఓట్స్ యూస్ చేశాను లడ్డూకి. ఇవి మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకుని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, ఏం కావు. ఎందుకంటే మొత్తం దీంట్లో నేను యూస్ చేసి అన్ని డ్రై ఐటమ్సే కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నేను ఇక్కడ పైన గార్నిష్ కోసం కోకోనట్ పౌడర్ యూస్ చేశాను కదా, మీకు కావాలంటే ఇంకా డ్రై నట్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా నువ్వులు పైన గార్నిష్కి ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.